నారాయణ గారు కనుక చర్చకు సిద్ధమైతే నేను వస్తాను. ఇక్కడ ఏమేమి అవినీతి జరిగిందో డిఎస్సిలో మీరు వాటన్నిటిని కూడా కవర్ చేసుకుంటే తప్పకుండా నేను సారీ చెప్తాను. వెల్కమ్ టు సాస్ టీవీ. నేను మీ ఆబిద్ హుస్సేన్. ప్రభుత్వం మేము మెగా డిఎస్సి ఇచ్చామని చెప్తూ ఉంటే దీన్ని దగా డిఎస్సి అంటూ ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి ఆరోపిస్తున్నారు. దీనికి కారణం ఏంటి? అంటే వాళ్ళు మెగా డిఎస్సి అంటున్నారు, మీరు దగా డిఎస్సి అంటున్నారు, కారణం ఏంటి? మొదటగా ఈ డిఎస్సి ప్రారంభం నుంచే అనేకమైనటువంటి కుట్రలు, అవినీతి ఇవన్నీ కూడా జరిగినాయని సాక్షాత్తు మేము అన్నీ కూడా సాక్ష్యాలతో సహా చూపించడం కూడా జరిగింది. మొదటిగా ఈ నవీన్ అనే వ్యక్తికి ఫస్ట్ ర్యాంక్ రావడం, ఆ నవీన్ అనే వ్యక్తి ఎస్సీఆర్టీలో పనిచేయడం. ఎస్సీఆర్టీ అనేది క్వశ్చన్ పేపర్ తయారు చేసేటువంటి ఒక విభాగం. దాంట్లో కూడా టైపింగ్ సెక్షన్లో పనిచేస్తున్నటువంటి ఈ నవీన్కి ఫస్ట్ ర్యాంక్ రావడం. 2 సబ్జెక్టులు రాస్తే ఒక దాంట్లో ఫస్ట్ ర్యాంకు, ఇంకొక దాంట్లో 6th ర్యాంకు. ఇలా రెండింటిలో కూడా 2 విభిన్నమైనటువంటి సబ్జెక్ట్స్లో కూడా టాప్ 10 ర్యాంక్స్ రావడం జరిగింది. అదేవిధంగా ఆ అబ్బాయి నుంచి అక్కడ ఉన్నటువంటి స్థానికంగా కోచింగ్ సెంటర్స్ అన్నిటికీ కూడా ఈ పేపర్స్ సర్క్యులేట్ అయిందన్నది అక్కడ ఉన్నటువంటి అభ్యర్థులందరిలో కూడా ఉన్నటువంటి ఆరోపణ. మొదటిగా మేము ఆ ఆరోపణ, వారందరూ కూడా పడుతున్నటువంటి బాధ, వాటన్నింటినీ సమాజానికి చూపించే ప్రయత్నం వైఎస్ఆర్సీపీ చేసింది. ఆ తర్వాత స్పోర్ట్స్ కోటా విషయం. స్పోర్ట్స్ కోటా కోసం మీరు తీసుకొచ్చినటువంటి 2 దొంగ జీవోలు, ఆ 2 దొంగ జీవోలలో కూడా మీరు ప్యాకాట లాంటి దాన్ని కూడా మీరు దాంట్లో ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఎప్పుడు ఎక్కడా లేనటువంటి ఆ గేమ్స్ అన్నింటినీ కూడా పెట్టడం. సరే, పెడితే పెట్టినారు. కనీసం టీచర్ ఉద్యోగం రావాలంటే డిఎస్సిలో ఎలిజిబిలిటీ ఉండాలా. డిఎస్సి కూడా మీరు అక్కర్లేదని చెప్పినారు. అలానే టెట్ కూడా అక్కర్లేదన్నారు. అలానే బీఎడ్ కానీ డిఎడ్ కానీ ఏమీ అక్కర్లేకుండానే ఏదో ఒక గేమ్లో మీరు పెట్టినటువంటి ఆ గేమ్స్లో జస్ట్ పార్టిసిపేషన్ సర్టిఫికేట్ ఉన్నా కూడా ఉద్యోగాలు ఇస్తామని చెప్పి మీరు చెప్పినటువంటి తీరు ఏదైతే ఉందో దానిని సాక్ష్యాలతో సహా మేము ముందుకు తీసుకురావడం కూడా జరిగింది. ఏ విధంగా సాక్ష్యాలు తీసుకొచ్చాము? మీరు ఎవరికైతే ఉద్యోగాలు వచ్చినాయని చెప్పినారో ఆ ఉద్యోగాల లిస్ట్ ఏదైతే మీరు వెబ్సైట్లో పెట్టినారో ఆ వెబ్సైట్లో పెట్టినటువంటి డాక్యుమెంట్స్ అన్నింటినీ కూడా అప్లోడ్ చేసి అక్కడ ఉన్నటువంటి ట్యాంపర్డ్ డాక్యుమెంట్స్ కానీ అదేవిధంగా ఇర్రెలవెంట్గా ఉన్నటువంటి డాక్యుమెంట్స్ అన్నింటినీ కానీ ముందుకు తీసుకొని వచ్చి ఇటువంటి వారందరికీ కూడా ఉద్యోగాలు ఇచ్చినారని చెప్పి సాక్ష్యాలతో సహా చూపించాం. కాబట్టి వీటన్నిటి మీద కూడా మేము అడిగేది ఏంటంటే ఒక సిబిఐ ఎంక్వైరీ వేయండి, తప్పు చేసిన వారిని శిక్షించండి అని అడుగుతున్నాం. మీరు ఒకసారి గమనించండి, రాజశేఖర రెడ్డి గారి గవర్నమెంట్లో వోక్స్ వ్యాగన్ మీద ఆరోపణ వస్తే ఆయన సిబిఐ ఎంక్వైరీ వేయలేదా? పెట్రోల్ రవి హత్య గురించి ఏదైనా మీకు వస్తే వెంటనే ఆయన సిబిఐ ఎంక్వైరీ వేయలేదా? అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆయన మంత్రివర్గంలో ఉన్నటువంటి ఒక మంత్రి మీద కోర్టులో కొన్ని పేపర్లు మిస్ అయినాయంటే వెంటనే సిబిఐ ఎంక్వైరీ వేయలేదా? అలా చిన్న చిన్న ఆరోపణలు వచ్చినా కూడా గత ప్రభుత్వాలు ట్రాన్స్పరెంట్గా ప్రభుత్వాలు నడిపినాయి కాబట్టి వారు సిబిఐ ఎంక్వైరీ కాల్ ఫర్ చేసినారు. మరి ఈరోజు ఎంత పెద్ద ఆరోపణ, ఇన్ని వేల మంది, ఈరోజు నాతో పాటు మదనపల్లె, చిత్తూరు ఆ ప్రాంతాల నుంచి కూడా అనేక మంది డిఎస్సి అభ్యర్థులు వచ్చి ఉన్నారు. వారందరూ కూడా ఈ శిబిరంలో కూర్చున్నారు. మరి ఇన్ని వేల మంది ఆక్రందన మీకు అర్థం కావటం లేదా? మీరు సిబిఐ ఎంక్వైరీకి ఎందుకు వెనకాడుతూ ఉన్నారు? సిబిఐ ఎంక్వైరీని అడ్డుకోవడానికి మీరు పెద్ద పెద్ద లాయర్లను తీసుకుని వచ్చి మాకు వ్యతిరేకంగా మీరు సిబిఐ ఎంక్వైరీ అక్కర్లేదని చెప్పి ఎందుకు వాదనలు చేయించుకుంటా ఉన్నారు? సిబిఐ ఎంక్వైరీ తప్పిపోయిందని చెప్పి మెయిన్ పేపర్లో హెడింగ్లో మీరు ఎందుకు న్యూస్ రాయించుకుంటా ఉన్నారు? భయపడట్లేదా? సిబిఐ ఎంక్వైరీ అంటే మీరు భయపడట్లేదా? మేము రాజీనామా చేయమనడం కూడా 2వ పాయింట్ అనుకుందాం. సిబిఐ ఎంక్వైరీ వేయమనడానికి మీకేంటి? మీదే కదా కేంద్ర ప్రభుత్వం కూడా, మీ కుటుంబ ప్రభుత్వంలో ఉన్నటువంటి ఒక పార్టీనే కదా. మరి అక్కడ కేంద్ర ప్రభుత్వం సంబంధించినటువంటి సిబిఐ డిపార్ట్మెంట్ ద్వారా ఒక ఎంక్వైరీ చేయించమన్నప్పుడు మీరు ఎందుకు ఉలిక్కి పడుతున్నారు? ఎందుకు అంత భయపడతా ఉన్నారు? అది ఈరోజు సగటు మనిషి యొక్క ఆవేదన. కాబట్టి తప్పకుండా కూడా సిబిఐ ఎంక్వైరీ వేసిన తర్వాత ఇప్పుడు నారాయణ గారు లేకపోతే ఇంకొకరు క్లీన్ చిట్లు ఇచ్చేసుకుంటే సరిపోదు కదా. వారు మంత్రివర్గంలో ఉన్నప్పుడు వారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా వారు మాట్లాడతారా? ఎంత తప్పు జరిగినా కూడా వారు సమర్థించుకుంటారు కదా. మరి అందులో భాగంగానే వీరందరూ కూడా మాట్లాడుతూ ఉన్నారు. మీ క్లీన్ చిట్స్, మీ సర్టిఫికేట్స్ ఎవరో కోరుకోవట్లే. మేము కోరుకునేది సిబిఐ ఎంక్వైరీ. సిబిఐ ఎంక్వైరీ ద్వారా మీరు కానీ క్లీన్ చిట్ తెచ్చుకోగలిగితే తప్పకుండా కూడా మేమంతా క్షమాపణ చెప్పడానికి కూడా సిద్ధపడతాం. కానీ మీరు తప్పు చేస్తుంటారు. తప్పు చేస్తున్నారు కాబట్టి తప్పు చేసిన వాళ్ళకి శిక్ష కూడా పడాలన్నది మా డిమాండ్. గతంలో కూడా స్పోర్ట్స్ కోటాలో భర్తీల విషయంలో మామూలుగా ఇదే విధంగా జరిగిందని చెప్తోంది ప్రభుత్వం. గతంలో వైసీపీ ప్రభుత్వంలో కూడా ఇదే విధంగా జరిగింది. స్పోర్ట్స్ కోటా భర్తీ విషయం అని కొంతమంది చెప్తుంటే, కొంతమంది ఏంటంటే కేవలం ఒక 50-60 మంది కోసం 16,000 మంది ఎగ్జామ్ రాశారు కదా, 16,000 మంది భవిష్యత్తుకు సంబంధించిన అంశం ఇది అని చెప్తున్నారు. ఈ ఓటింగ్ ఏదైతే 16,000 మంది వారి కుటుంబ సభ్యులు మీకు వ్యతిరేకంగా రేపు ఓట్ చేసే అవకాశం లేదంటారా? ఇది పార్టీకి కొంచెం ఎఫెక్ట్ చూపించే అవకాశం ఉందంటారా? మొదటి పాయింట్, 16,000 మంది ఉద్యోగాలు తీసేమని వైఎస్ఆర్సీపీ ఏ రోజు మాట్లాడలేదు. అది మీరు వక్రీకరించుకొని వారి దగ్గర సానుభూతితో వారి దగ్గర కార్యక్రమాలు చేసుకున్న దానికి మీరు ఇటువంటి పనికిమాలిన పనులు కూడా చేస్తూ ఉన్నారు. మేము ఎప్పుడైనా మాట్లాడినట్టు చూపించండి 16,000 మంది ఉద్యోగాలు తీసేయమని. ఇది ఫస్ట్ పాయింట్. రెండోది స్పోర్ట్స్ కోటా. గతంలో కూడా స్పోర్ట్స్ కోటా ఉండింది, ఎలానే ఉండింది, అలానే చేసినామని మీరు మాట్లాడుతూ ఉన్నారు. ఏడైనా ఉండిందా? బ్రిడ్జ్ అంటే ప్యాకాట ఎప్పుడైనా ఆంధ్ర రాష్ట్రంలో కానీ భారతదేశంలో కానీ ఏ రాష్ట్రంలోనైనా
ఆ పరీక్షను రాస్తే ఉద్యోగాలు ఇచ్చేటువంటి పరిస్థితి ఎక్కడైనా ఉందా? సరే, మూడో పాయింట్, ఎక్కడన్నా టీచర్లకు కానీ డాక్టర్లకు కానీ కొన్ని క్వాలిఫికేషన్స్ ఉండాలి. ఎవరంటే వాళ్ళు పోయి ఆపరేషన్లు చేస్తే కుదరదు కదా, ప్రాణాలు పోయే పరిస్థితి ఉంటుంది. అదేవిధంగా ఎవరంటే వాళ్ళ చదువులు చెప్తే ఈ సమాజానికి చెడ్డ వ్యక్తులను ఇచ్చినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి టీచర్ల విషయంలో కూడా కొన్ని నిబంధనలు ఉన్నాయి. ఏ నిబంధనలు ఉన్నాయి? ప్రతి ఒక్కరు టెట్ క్వాలిఫై కావాలా, దానికంటే ముందు బీఎడ్ కానీ డిఎడ్ కానీ చదివి ఉండాలా, ఆ తర్వాత డిఎస్సి అనే క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ పాస్ కావాలా. మీరు తీసుకొచ్చినటువంటి దీనివల్ల పోతే పోయిందిలే అని ఒక స్పోర్ట్స్ కోటా కింద మీరు తీసుకున్నటువంటి వాళ్ళ దగ్గర పీడీ పోస్టులు పీఈటీ పోస్టులు ఇచ్చుకుంటే పర్వాలే. అలా కాకుండా మ్యాథ్స్, సైన్స్, సోషల్, ఇంగ్లీష్ అన్నీ చెప్పించుకునే దానికి ఏ ఎలిజిబిలిటీ టెస్ట్ లేకుండా, ఏ క్వాలిఫికేషన్ కూడా లేకుండా మీరు ఇచ్చేటువంటి ఉద్యోగాలు ఇస్తూ ఉన్నారు కదా, వాటిని మేము బయట పెట్టాం కదా సాక్ష్యాలతో సహా. సో ఇది తప్పని మేము అంటా ఉన్నాం. దాని మీద ఎంక్వైరీ ఖచ్చితంగా జరగాలన్నది వైఎస్ఆర్సీపీ డిమాండ్. దీనికి మీరేదో సాక్ష్యాలు చూపించారు వాళ్ళకి, అయితే అవన్నీ కూడా కాదని వాళ్ళు చెప్తూ ఉన్నారు. కొన్ని అంటే ఇవి కూడా అవి ఎవిడెన్స్ కూడా చూపిస్తున్నారు, దానికి వివరణ ఇస్తున్నారు కదా. ఇప్పుడు నారా లోకేష్ గారు దాని మీద మాట్లాడడానికి కనుక ముందుకు రాగలిగితే తప్పకుండా మేము ముందుకు వస్తాము. మీరు ఏ చర్చకైనా కూడా సిద్ధమంటున్నాం. పోనీ ఆయన రాబల్లా నారాయణ గారు కనుక సిద్ధమైతే నేను వస్తాను. నారాయణ గారు కనుక సిద్ధమైతే, చర్చకు సిద్ధమైతే నేను వస్తాను. ఇక్కడ ఏమేమి అవినీతి జరిగిందో డిఎస్సిలో మీరు వాటన్నిటిని కూడా కవర్ చేసుకుంటే తప్పకుండా నేను సారీ చెప్తాను. సో నేను మీకు చెప్తున్నది, మీ పార్టీకి మీరు సర్టిఫికేట్స్ ఇచ్చుకుంటే వీలుగా డెఫినెట్గా చేస్తున్నాను. రమ్మని చెప్తున్నాను నారాయణ గారిని. మీరు చెప్పిన దగ్గర నేనే వస్తాను. పెద్దవాళ్ళు మిమ్మల్ని రమ్మని నేను చెప్పట్లేదు, మీరు మంత్రి గారు కాబట్టి మీరు ఎక్కడికి చెప్తే, ఏ ప్లేస్లో చెప్తే, ఏ టైం చెప్పినా కూడా నేను మీతో చర్చించడానికి సిద్ధంగా ఉన్నాను. డిఎస్సిలో జరిగిన అవినీతి గురించి కానీ, డిఎస్సిలో జరిగిన అక్రమాల గురించి కానీ నేను స్పష్టంగా ఆధారాలతో సహా నేను మీ ముందుకు వస్తాను. అది జరిగిన తర్వాత కూడా మీరు కనుక క్లీన్ చిట్ ఇచ్చే పని అయితే మీరు చెప్పింది చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. సో మొత్తానికి ఓపెన్ ఛాలెంజ్ అయితే విసురుతున్నారు మంత్రి నారాయణ గారు కావచ్చు, ఎవరైనా కావచ్చు. దీని మీద ఓపెన్ ఛాలెంజ్ చేస్తూ ఉన్నాను. దానికి ముందుకొచ్చి చూస్తే ఆధారాలతో సహా నిరూపిస్తాను, ఒకవేళ లేకపోతే తాను క్షమాపణ చెప్పడానికి కూడా సిద్ధంగా ఉన్నానని తెలియజేస్తున్నారు ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి. కెమెరామెన్ మహేష్తో హుసేన్, సాస్ టీవీ, నెల్లూరు. ఈ రోజుల్లో ఏ వస్తువు కొనాలన్నా వేలల్లో పెట్టాల్సిందే, జేబు ఖాళీ అవ్వాల్సిందే. కానీ సరికొత్త హీరో డెస్టినీ సొంతం చేసుకోవడం మాత్రం ఇప్పుడు చాలా సులభం. అవును, జేబులో ఒక్క రూపాయి కూడా లేకపోయినా పర్లేదు, 0 డౌన్ పేమెంట్ తో మీకు నచ్చిన బండిని ఇప్పుడే ఇంటికి తీసుకెళ్ళండి. ఇంతటితో అయిపోలేదు, దీనికి తోడు 5 సంవత్సరాల ఇన్సూరెన్స్ కూడా పూర్తిగా ఉచితం. మరి ఇంకెందుకు ఆలస్యం? రూపాయి ఖర్చు లేకుండా మీ డ్రీమ్ బైక్ ని ఇప్పుడే డ్రైవ్ చేయండి. వెంటనే సరయూ హీరో షోరూమ్ ని సందర్శించండి. సరయూ హీరో షోరూమ్, మినీ బైపాస్ రోడ్డు, నెల్లూరు.